హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విచిత్రమైన సంఘటనలను ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉండడం వలన రుణభారాలు అనేవి తగ్గిపోతాయి. అలాగే ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి అనేది ఉండవచ్చు. ఇక ఇంటిలో కొన్ని శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు కూడా తీరిపోతాయి. ఇక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అలాగే వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న స్తబ్దత అనేది తొలగిపోయి లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై స్థాయి వారి నుండి అభినందనలను అందుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. టెక్నికల్ రంగం వారికి కొన్ని క్లిష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేసి మెప్పును పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.